మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇండికేటర్స్, స్ట్రాటజీస్ అన్నీ నేర్చుకున్నారు, యూట్యూబ్ వీడియోస్ చాలా చూశారు, కానీ లైవ్ మార్కెట్లో ప్రాఫిట్స్ కన్సిస్టెంట్గా రావడం లేదు అని. రీజన్ ఏంటి? స్ట్రాటజీ వీక్ కాబట్టి కాదు, మైండ్ సెట్ అంటే ట్రేడింగ్ సైకాలజీ కరెక్ట్గా డెవలప్ కాలేదు కాబట్టి. ఈ వీడియో కంప్లీట్గా బిగినర్స్ కోసం. ట్రేడింగ్ సైకాలజీ అంటే ఏంటి, ఇది ఎందుకు 90% ఇంపార్టెంట్గా ఉంది, అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు మార్కెట్ని గ్యాంబ్లర్గా కాకుండా ప్రొఫెషనల్ ట్రేడర్లా చూడడం స్టార్ట్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్, వాట్ ఈజ్ ట్రేడింగ్ సైకాలజీ? మనకు వచ్చే బేసిక్ డౌట్ ఏంటంటే అసలు ఈ ట్రేడింగ్ సైకాలజీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో ట్రేడ్ చేస్తున్న టైంలో మన ఎమోషన్స్, మన థాట్స్, మన హ్యాబిట్స్ ఎలా మన డెసిషన్స్ని ఎఫెక్ట్ చేస్తాయో ఆ టోటల్ మెంటల్ స్టేట్ని ట్రేడింగ్ సైకాలజీ అంటారు. చార్ట్స్, ఇండికేటర్స్ అన్నీ మనకి అవుట్ సైడ్లో ఉంటాయి, కానీ బై బటన్, సెల్ బటన్ ప్రెస్ చేయించేది ఎవరు? మన బ్రెయిన్. ఫియర్, గ్రీడ్, హోప్, రిగ్రెట్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ మనలో జరిగే ఎమోషన్స్. ఇవి కంట్రోల్లో ఉంటే ఒక డీసెంట్ స్ట్రాటజీ కూడా మనకి ప్రాఫిట్ ఇస్తుంది. ఇవి కంట్రోల్లో లేకపోతే బెస్ట్ స్ట్రాటజీ కూడా ఫెయిల్ అవుతుంది. అంటే చార్ట్ని ఎలా చూడాలో చెప్పేది టెక్నికల్ అనాలిసిస్ అయితే, చార్ట్ని చూస్తూ డెసిషన్స్ ఎలా తీసుకోవాలో చెప్పేది ట్రేడింగ్ సైకాలజీ. 90% సైకాలజీ, 10% టెక్నికల్. చాలామంది ట్రేడర్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే కోర్సెస్ చేస్తారు, ఇండికేటర్స్ లైక్ RSI, MACD, సూపర్ ట్రెండ్ అన్నీ తెలుసుకుంటారు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్యాటర్న్స్ అన్నీ నేర్చుకుంటారు, కానీ లైవ్ మార్కెట్లో స్టాప్ లాస్ దగ్గర ప్యానిక్ అవుతారు, టార్గెట్కి ముందే ఎగ్జిట్ అవుతారు, రివెంజ్ ట్రేడింగ్, ఓవర్ ట్రేడింగ్ ఇవన్నీ చేస్తుంటారు. సేమ్ చార్ట్, సేమ్ స్ట్రాటజీ ఉన్న ఇద్దరు ట్రేడర్స్ ఉన్నారనుకోండి. ఒక పర్సన్ కామ్గా ప్లాన్ ప్రకారం ట్రేడ్ చేస్తాడు, స్టాప్ లాస్ రెస్పెక్ట్ చేస్తాడు, రిస్క్ని మేనేజ్ చేస్తాడు. ఇంకొక పర్సన్ ఫియర్ అండ్ గ్రీడ్తో రూల్స్ బ్రేక్ చేస్తాడు. ఇద్దరి రిజల్ట్స్ సేమ్గా ఉంటాయా? ఉండవు. అందుకే చాలా ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ చెప్పేది ఏంటంటే ట్రేడింగ్ సక్సెస్లో 90% సైకాలజీ అయితే 10% మాత్రమే టెక్నికల్ అనాలిసిస్. థ్రిల్ వర్సెస్ బిజినెస్ మైండ్ సెట్. మనందరికీ ఒక కామన్ వీక్నెస్ ఉంది, అది ఏంటంటే థ్రిల్. క్రికెట్ మ్యాచ్ లాస్ట్ ఓవర్లో 6 కావాలంటే మనకి వచ్చే ఎగ్జైట్మెంట్, క్యాసినోలో చక్రం తిరుగుతూ ఉంటే వచ్చే థ్రిల్, అటువంటి సేమ్ ఫీలింగ్ని చాలామంది ట్రేడింగ్లో కూడా ఫీల్ అవుతారు. అప్పుడు బ్రెయిన్లో డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది, మనకి వావ్ సూపర్ కిక్ అనే ఫీలింగ్ ఇస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ట్రేడింగ్ని థ్రిల్, ఎగ్జైట్మెంట్ కోసం చేస్తే మిమ్మల్ని స్టాక్ మార్కెట్లో గ్యాంబ్లర్ అంటారు. ప్రొఫెషనల్ ట్రేడర్ ఏం చేస్తాడు? ట్రేడింగ్ని బిజినెస్లా ట్రీట్ చేస్తాడు, రిస్క్ని ముందే డిసైడ్ చేస్తాడు, స్టాప్ లాస్ ఫిక్స్ చేస్తాడు, టార్గెట్ రీచ్ అయినా కానీ స్టాప్ లాస్ హిట్ అయినా కానీ ఎమోషన్ లేకుండా యాక్సెప్ట్ చేస్తాడు. అదే డిఫరెన్స్. గ్యాంబ్లర్కి థ్రిల్ ఇంపార్టెంట్, ట్రేడర్కి డిసిప్లిన్ ఇంపార్టెంట్. బిగినర్కి ఉండే కామన్ మైండ్ సెట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు కంప్లీట్ బిగినర్స్కి రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ వచ్చిన తర్వాత ఫుల్ డే మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఈ లాస్ని ఎలాగైనా కవర్ చేయాలి అని నెక్స్ట్ ట్రేడ్లో ఎక్స్ట్రా రిస్క్ తీసుకోవడం. ప్రాఫిట్ వస్తుంది కానీ మార్కెట్ ఇక్కడ నుండి రివర్స్ అవుద్దేమో అని భయపడి టార్గెట్ని ముందే క్లోజ్ చేసి తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వడం. స్టాప్ లాస్ హిట్ అయ్యాక ప్రైస్ రివర్స్ అయ్యింది అని మార్కెట్ మీద కోపం పెట్టుకొని మార్కెట్ నన్ను టార్గెట్ చేస్తుంది అని ఫీల్ అవ్వడం. మీ డెసిషన్ మీరే తీసుకోకుండా ఫ్రెండ్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, టిప్స్ మీద ఫుల్గా డిపెండ్ అవ్వడం. ఈ సైన్స్ అన్నీ ఒక్కటే చెప్తున్నాయి, నీ మైండ్ సెట్ ట్రేడర్లా లేదు, స్టిల్ గ్యాంబ్లర్ అండ్ ఎమోషనల్ పర్సన్లా ఉంది అని. ఆల్మోస్ట్ బిగినర్స్ అందరూ ఇలానే ఉంటారు. డిఫరెన్స్ ఏంటంటే ఈ పాయింట్స్ని అబ్జర్వ్ చేసి చేంజ్ చేయాలనుకుంటున్నారా, లేక మార్కెట్లో నాకు అదృష్టం లేదు అని బ్లేమ్ చేస్తారా? మీ ఇష్టం. కాయిన్ టాస్ ఎగ్జాంపుల్ అండ్ ప్రాబబిలిటీ. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కాయిన్ టాస్. కాయిన్ని టాస్ చేస్తే హెడ్ ఆర్ టేల్ రావడంకి థియరీ ప్రకారం 50-50 ఛాన్స్ ఉంది. ట్రేడింగ్లో కూడా అంతే.
ఒక ర్యాండమ్ ట్రేడ్కి రఫ్లీ ప్రాఫిట్ ఆర్ లాస్ 50-50 లానే ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్ ఏంటి అంటే ఈ 50-50ని 60%, 70% విన్నింగ్ ప్రాబబిలిటీకి కొంచెం ఎడ్జ్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర బై చేసాం అనుకుందాం. ట్రెండ్ డైరెక్షన్కి అపోజిట్గా కాకుండా విత్ కన్ఫర్మేషన్ ఎంటర్ అయితే ఛాన్స్ కొంచెం మన సైడ్ ఎడ్జ్లో ఉంటుంది. కానీ సైకాలజీ రాంగ్ ఉంటే ఆ ఎడ్జ్ కూడా వేస్ట్ అవుతుంది. గ్రీడ్ వల్ల ఓవర్ ట్రేడింగ్, ఫియర్ వల్ల ఎర్లీగా ఎగ్జిట్ అవ్వడం, రివెంజ్తో రూల్స్ బ్రేక్ చేసి అకౌంట్ బ్లో చేయడం, ఇవన్నీ చేస్తుంటాం. ఒక స్ట్రాటజీతో ప్రాబబిలిటీ మనకి ఫేవర్లో ఉన్న సిచ్యువేషన్ని కూడా మన మైండ్ సెట్ స్పాయిల్ చేస్తుంది. 21/90 రూల్. ఈ హ్యాబిట్ రూల్ గురించి చాలాసార్లు మీరు వినే ఉంటారు. ఈ ఐడియా ఏంటంటే కొత్త హ్యాబిట్ క్రియేట్ చేయడానికి రఫ్లీ 21 డేస్, ఓల్డ్ బ్యాడ్ హ్యాబిట్ బ్రేక్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 90 డేస్ పడుతుంది. అంటే మీరు ట్రేడర్లా థింక్ చేయాలి అంటే 21 డేస్ కంటిన్యూస్గా కొన్ని మంచి రూల్స్ ఫాలో అవ్వాలి. గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ అవ్వకుండా ఉండాలి అంటే 90 డేస్ వరకు కొత్త డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. మీరు పర్ఫెక్ట్ ట్రేడర్లా థింక్ చేయాలి అంటే ఒక 21 డేస్ రిస్క్ రివార్డ్ని ఫాలో అవ్వాలి. ఓవర్ ట్రేడింగ్ అవాయిడ్ చేయాలి. డైలీ 1 or 2 ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. రూల్స్ బ్రేక్ చేయకూడదు. ఒక 90 డేస్ ఓల్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే రివెంజ్ ట్రేడింగ్, లార్జ్ సైజెస్ పెంచడం లేదా తగ్గించడం, టిప్స్ మీద డిపెండ్ అయ్యి ట్రేడ్స్ తీసుకోవడం, ఇవన్నీ బ్రేక్ చేయాలంటే రఫ్లీ 90 డేస్ పేషెన్స్ కావాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలిగితే మీ ట్రేడింగ్ మీద మీకు ఏం ఫీలింగ్ ఉందో మీరు అర్థం చేసుకుంటారు. ఫస్ట్ క్వశ్చన్, మీకు లాస్ వచ్చిన ప్రతిసారి మీ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది? సెకండ్ క్వశ్చన్, ఏ ట్రేడ్ తీసుకున్నా చివరకు మీకు లాస్ వస్తుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? థర్డ్, స్టాప్ లాస్ పెట్టడం లేదా ఎవరిదైనా అభిప్రాయం తీసుకోవడం వల్ల మీకు ప్రతిసారి లాస్ వస్తుందా? ఫోర్త్, మీకు లాభం వచ్చినప్పుడల్లా మీరు త్వరగా ట్రెండ్ను క్లోజ్ చేస్తారా? ఫిఫ్త్, మార్కెట్ ట్రెండ్ను కష్టంగా అర్థం చేసుకుంటారా? సిక్స్త్, డెసిషన్స్ తీసుకోవడానికి ఇతరుల సలహా అవసరమా? సెవెంత్, ట్రేడ్ క్లోజ్ చేసిన తర్వాత లాస్ ఆర్ ప్రాఫిట్ వచ్చాక మిమ్మల్ని మీరు కోపగించుకోవడం, రిగ్రెట్ ఫీల్ అవ్వడం లేదా ఆనందంగా ఫీల్ అవ్వడం చేస్తుంటారా? ఎయిత్, మీరు మార్కెట్లో బై చేసినప్పుడల్లా మార్కెట్ పడిపోవడం లేదా మీరు సెల్ చేసినప్పుడల్లా మార్కెట్ పెరగడం వంటివి జరిగినప్పుడు మార్కెట్కి మీపైన కోపం ఉందని మీరు అనుకుంటున్నారా? నైన్త్, మీరు ఎప్పుడైనా కోపంలో కానీ ఆనందంలో కానీ లేదా ఆవేశంలో కానీ ట్రేడ్స్ తీసుకున్నారా? 10th, మీరు ఎప్పుడైనా మీ అకౌంట్ మొత్తం బ్లో చేశారా? ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలిగితే మీ ట్రేడింగ్ మీద మీకు ఏం ఫీలింగ్ ఉందో మీరు అర్థం చేసుకుంటారు. స్మాల్ హోంవర్క్. ఇప్పుడు మీకోసం చిన్న బట్ పవర్ఫుల్ ఎక్సర్సైజ్ ఇస్తున్నా. నెక్స్ట్ 3 ట్రేడింగ్ డేస్లో ప్రతి ట్రేడ్ తర్వాత ఒక సింపుల్ లైన్ రాయండి. ఈ ట్రేడ్ నేను ఫియర్ వల్ల ఎగ్జిట్ అయ్యానా? గ్రీడ్ వల్ల ఎక్స్ట్రా రిస్క్ తీసుకున్నానా? నా ప్లాన్కి మించి హోల్డ్ చేశానా? ఇలా షార్ట్ నోట్స్ 3 డేస్ రాయండి. నెక్స్ట్ 3 డేస్ పెంచుకుంటూ నోట్స్ రాస్తూ ఉండండి. 21 డేస్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఎప్పుడు కామ్గా ఉంటారు, ఎప్పుడు మీ ఎమోషన్స్ హైగా ఉంటాయి, ఎక్కడ బిహేవియర్ చేంజ్ అవ్వాలి, ఇవన్నీ తెలుస్తాయి. ఇది ఒక ట్రేడింగ్ సైకాలజీ జర్నల్లా కూడా ఉంటుంది. ఇది మీ మైండ్ని డెవలప్ చేసుకోవడంలో ఫస్ట్ స్టెప్. సో ఫ్రెండ్స్, ఇది ట్రేడింగ్ సైకాలజీ సిరీస్లో ఎపిసోడ్ 1 బేసిక్ ఇంట్రొడక్షన్. ఈరోజు మనం ట్రేడింగ్ సైకాలజీ అంటే ఏంటి, ఎందుకు సైకాలజీ 90% పవర్ఫుల్గా ఉంది, గ్యాంబ్లర్ మైండ్ సెట్ వర్సెస్ ట్రేడింగ్ మైండ్ సెట్ గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఫియర్లెస్ ట్రేడర్ యాటిట్యూడ్ని స్టెప్ బై స్టెప్ ఎలా బిల్డ్ చేయాలి, లాస్ని నార్మల్గా ఎలా యాక్సెప్ట్ చేయాలి, స్టాప్ లాస్ని రెస్పెక్ట్ చేయడం ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్నవి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి మీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి, ఫియరా లేక గ్రీడా? కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి సైకాలజీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ అండ్ డిసిప్లైన్డ్ ట్రేడింగ్.
బాయ్.